హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి రాగి తోప. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి, కానీ చాలా హెల్దీయెస్ట్ రెసిపీ. జెంట్స్, లేడీస్ ప్రతి ఒక్కరిలో వచ్చే కామన్ బ్యాక్ పెయిన్, అలాగే మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లేడీస్కి అయితే మరీ ముఖ్యంగా ఇది బాగా యూజ్ అవుతుందండి. పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ బాగా తగ్గుతుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్ వరకు వాటర్ హీట్ చేయండి. వాటర్ వేసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె యాడ్ చేసుకోండి, లేదంటే గీ వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకొని బాగా మరిగించండి. ఎలా అంటే బెల్లం అనేది బాగా కరిగి జస్ట్ వాటర్ బాయిల్ అయితే చాలు. ఈ టైంలో మనం తీసుకున్న 1 కప్ వరకు రాగిపిండే వేసేసుకోండి. రాగిపిండే వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా ఉంచి, ఇలా పప్పు గుత్తితో కొంచెం కొంచెం గుత్తి ఒకేసారి కలుపుతూ ఉండండి. ఎలా అంటే అసలు రాగి ఫ్లోర్ అనేది మధ్యలో ఉండకుండా, తలకలు లేకుండా నీట్గా మ్యాష్ అయినంత వరకు ఇలా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత మధ్య మధ్యలో మీ ఉంటే గీ లేదంటే గాను నూనె యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గాను నూనె అయితే నువ్వుల నూనె అయితే ఇంకా బాగా పనిచేస్తుంది బ్యాక్ పెయిన్కి. అంతే అండి, రాగి తోప అనేది రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో పిల్లలు మీరు తింటే చాలా హెల్దీ అండ్ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ కూడా బాగా తగ్గుతుంది. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.